రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ కానీ అటు ఎందుకంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మొత్తం పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా ట్వీట్స్ చేశారు. అయితే ఈ రోజు ఏం చెప్తున్నారంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆధారాలు లేకుండా ప్రచారాలు చేస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు, మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి మీరేమంటారు? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు యూట్యూబ్స్ శృతి మించి ఉన్నాయి. ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి కూడా తెలియట్లా. అంటే ఫ్రీ సోషల్ మీడియా పెరిగినాక ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ చేస్తారు కొన్ని ఛానల్స్. ఇప్పుడు విషయం రాయొచ్చు ఆధారాలతోటి. దాన్ని నువ్వు ఏదైనా పాయింట్ చెప్తున్నప్పుడు దాని యొక్క అథెంటిసిటీ తోటి రాయాలి. మీరు ఊహించుకుని మీ ఒపీనియన్ని, మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని ప్రజాభిప్రాయంగా చెప్పద్దు. అది అది తప్పు కదా. అది జర్నలిజానికే తప్పు. అది ఈ చాలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో ఏదో వాళ్ళ ఇష్టానికి అసలు ఉన్నది లేనిది వాళ్ళు కల్పితము, వాళ్ళు రాసేసుకుని దానికి ఆధారాలు ఉండవు, ఏముండవు వేసేస్తారు. దాని తర్వాత ఖండన ఉంటుందా? ఖండన ఉండదు కదా. న్యూస్ పేపర్లో అయినా కనీసం మాట్లాడేదో ఖండన వేస్తారు. ఇది ఖండన కూడా ఉండదు. వెళ్ళిపోద్ది, జనాల్లోకి వెళ్ళిపోయినాయి కదా. దాన్ని ఏం చేయాలి? ఒక తప్పుడు సమాచారం, ఒక తప్పుడు ఇది వెళ్ళిపోతుంది. అది కరెక్ట్. అందుకని వాడికి కేటీఆర్ ఆయన ఒక్కడే ప్రత్యేకంగా ఇచ్చింది ఏం కాదు. ఇదే రేవంత్ రెడ్డి ఇచ్చున్నాడు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చున్నారు, బీజేపీ ఇచ్చున్నారు, అందరూ ఇస్తూనే ఉన్నారు. కానీ అది జరుగుతూనే ఉంటుంది. అది వారిని మనం గట్టిగా చెప్పడం, మన బాధ్యత కనుక చెప్పడం తప్పితే ఈ సోషల్ మీడియా కట్టు తప్పిపోయింది. కంట్రోల్ లేదు, ఎవరు కంట్రోల్ లేదు. ఎవడు ఏంటో రాసేవాడు ఎవడో కూడా వాడికి ఏదో కేకే అంటాడు, ఇంకా పీకే అంటాడు, ఏదో పేరు పెడతాడు. వాడు ఎవడో కూడా తెలియదు, కాంటాక్ట్ తెలియదు. వాడిని కాంటాక్ట్ చేసి రాసావు నువ్వు ఈ న్యూస్, ఈ ఆధారాలు ఏంటి చెప్పని అడగటానికి కూడా ఉండదు. ఈ దౌర్భాగ్యం ఉంది, నడుస్తుంది కనుక కడుపు పండుద్ది ఎవరికైనా సరే. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న అంటే దాని కింద కమెంట్స్ వస్తున్నాయి ఏంటంటే, మీరు తీసుకొచ్చిన ఫ్రీడమే కదా, మీరు మీ హయాంలో ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో అదే ఫ్రీడమ్ ని ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి పొరపాటు. మేము ఇచ్చిన ఫ్రీడమ్ కాదు, సోషల్ మీడియా తనంతట తీసుకుంది ఫ్రీడమ్. సోషల్ మీడియాకి ఎవరు ఇవ్వలేదు. దేశంలోనే ఎవరు సోషల్ మీడియాకి ఫ్రీడమ్ ఇచ్చిందే లేదు. వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే దాని కంట్రోలింగ్ లేదు కనుక, కంట్రోల్ చేసే ఒక అథారిటీ దానికి ఏది లేదు కనుక వాళ్ళు ఫ్రీడమ్ తీసుకున్నారు ఇష్టానికి. అందుకే ఎవరు ఒకళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఏం కాదు. మేము ప్రెస్ తోటి బీఆర్ఎస్ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ప్రెస్ తోటి ఉండేది. అది వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండి అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కొంతమంది అయితే ఫ్రెండ్లీగా ఉన్నదాని కనుక సవ్యంగా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అడ్వాంటేజ్ ఈ డిసడ్వాంటేజ్ తీసుకుని వాగే బ్యాచ్ కొంచెం ఎక్కువ అయ్యారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. కాంగ్రెస్కి ఎంతసేపు ఏంటంటే అధికారంకి వచ్చిన కాడ నుంచి బీఆర్ఎస్ని తిట్టుట, కేసీఆర్ని తిట్టుట, కేటీఆర్ తిట్టుట, అదే వాళ్ళ పరిపాలన. వాళ్ళు దాని మీద వాటిని ఏ మీడియా అయితే ప్రపోజ్ చేస్తుందో, బాగా ప్రాపగాండ చేస్తారో దానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతారు, సంతోషం. అందుకని వాళ్ళు కూడా ఏంటి పాలకపక్షం యొక్క అభినందనలు తెచ్చుకోవడానికి, వాళ్ళ గుడ్ బుక్స్ వెళ్ళడానికి ఇష్టం వచ్చేది రాస్తున్నారు. అంతే తప్పితే వాళ్ళు పద్ధతి కాదు. జర్నలిజం కూడా దానికి కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఇవాళ మమ్మల్ని అన్నారని అంటం కాదు. ఇన్ జనరల్ ఏ పార్టీనైనా, ఒక పార్టీకి సోషల్ మీడియా ఈజ్ క్రాసింగ్ ఇట్స్ లిమిట్స్. ఆ లిమిట్స్ దాటకూడదు. సెటైర్ వేయటం వేరు, ఎంటర్టైన్మెంట్గా చెప్పడం వేరు. కొన్ని విషయాలు గాఢంగా ప్రజల్లోకి ఒక అబద్ధాన్ని తీసుకెళ్ళదు, అబద్ధాన్ని ప్రచారం చేయటం తప్పు. అది తప్పు. అది జరుగుతుంది, దాన్నే ఖండించింది అంతే. అండ్ ఈరోజు కేఏ పాల్ ఒక కమెంట్ చేశారు, పొంగులేటి శ్రీనివాస్ ఇంకో ఏక్నాథ్ షిండే అవుతాడు, రైతు బంధు డబ్బులన్నీ అంటే దాదాపు 5,000 కోట్లు ఆయన అకౌంట్లో వేసుకున్నారు అని చెప్పి ఆరోపించారు. నిజమే అంటారా? అది ఇప్పుడు ఏకనాథ్ షిండే అవుతాడా, ఇంకోటి అవుతాడా, కాంగ్రెస్ ఎన్నికల వరకు వాళ్ళ ఐక్యత ఉంటుందమ్మా. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా పై హైకమాండ్ నుంచి నోరు మూసుకోండి, ఎన్నికలు అయ్యేదాకా కొంచెం
ఆగండి అని ముటికాయలు వేస్తున్నారు కదా, సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ న్యాచురల్ వాళ్ళ డిఎన్ఏ ఎవ్వరూ కూలగొట్టక్కర్లా. రేవంత్ రెడ్డితో మమ్మల్ని కూలుస్తారా కాదు గుడ్డు అని మాట్లాడే తెలుగు కూడా అర్థం కాదు రేవంత్ రెడ్డికి. ఇంగ్లీషే అర్థం కాదంటే తెలుగు కూడా. తెలుగులో ఏమన్నారు? మీరు కూలిపోతారు అన్నారు. ఉమ్, మేము కూలుస్తామని ఎవరు అనలా. మీరు కూలిపోతారు అన్నారు. మీరు కూలిపోతారు అన్నదానికి మేము కూలుస్తామన్నదానికి చాలా తేడా ఉంది. మీరు కూలిపోతారని ఎందుకన్నాం? మీ డిఎన్ఏ, కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ, దేశం మొత్తం మీద ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా గ్రూపులు తయారవటం, ఆ గ్రూపుల నుంచి ఒక్కొక్కళ్ళు గ్రూపులు కొట్లాడుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టాలి మీ యొక్క డిఎన్ఏ, మీ చరిత్ర ఇది. అందుకని రేపు అయిపోయినాక ఆల్రెడీ మీలో మొదలైనవి. బట్టి విక్రమార్క వైఫ్ ఆల్రెడీ అంది, మేమెంతో సీఎం అవుతామని ఎంతో రాత్రిపాడు కష్టపడ్డాము, తెరా చూస్తే ఎవరో తనుగుపోయారు అని ఆవిడ అంటుండే. అలాగే ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో నాకు ఆల్రెడీ సోనియా గాంధీ గారు నువ్వే సీఎంవి అని చెప్పారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరగలేదు, త్వరలో జరుగుద్దని అతను అంటున్నాడు. బట్ ఈయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను సుదీర్ఘకాలం ప్రెసిడెంట్గా ఉండి పార్టీ నిలబెట్టబట్టే ఇవాళ ఎన్నికల్లో పోరాడగలిగాము అని ఆయన అంటున్నాడు. సో వీళ్ళందరూ ఎవరి కాళ్ళు సీఎం పోస్టుకి తయారవుతున్నారు. మీరు కొట్టుకుని కూలిపోతారు, అంతేగాని మేము కూలుస్తామని ఎవరు చెప్పలా. ఈయన మాట వెళ్తే మమ్మల్ని కూలుస్తారా, తనకు లోపల భయం, అంతరాత్మ మాట్లాడుతుంది, నన్ను కూలుస్తారు, అది కూల్చేది నీ వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళే, నువ్వు దాని గురించి జాగ్రత్త పడు. 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, ఈ సొల్లు కబుర్లు కాకుండా అసలు ఈ 10 నెలలు ఉండగలవా, నేను ఉంచుతారా మీ వాళ్ళు, అది చూసుకో, అంతేగాని మా మీద పడి ఆడవటం ఎందుకు? ఇందులోనే అందులో ఇంతకన్నా ఈ పాయింట్లో రాజగోపాల్ రెడ్డి ఉంది, అది వాస్తవం. వస్తాయి బయటకు వస్తాయి రిజల్ట్స్ వస్తాయి. అతను ఒక గ్రూప్ అవ్వచ్చు రేపు, తను కాపాడుకుని వీళ్ళకి ఏంటంటే కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి కాపాడుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డి కాపాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు అంతే కదా. కాంగ్రెస్ మొత్తం దేశం మొత్తం మీద, మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఒక అవినీతి కూటమి. ఈ ఇండి అలయన్స్ ఉంది, అందరూ కేసులు ఇరుక్కుని బెయిల్లో ఉన్నవాళ్లే. ఇప్పుడు కేజ్రీవాల్ కాడ నుంచి, సోనియా గాంధీ కాడ నుంచి, రాహుల్ గాంధీ కాడ నుంచి, మమతా బెనర్జీ మినిస్టర్ల కాడ నుంచి, ఉద్ధవ్ థాకరే మినిస్టర్ల కాడ నుంచి, తమిళనాడు మినిస్టర్ల కాడ, అన్ని వీళ్ళ పార్టీలు అందరూ కేసులు బెయిల్ మీద ఉంటారు. సో అందుకని అవినీతి కూటమి ఉంది. ఈ కాంగ్రెస్ ఆ కూటమిలో ఏదో పెద్ద దేశంలోనే లేదు కాంగ్రెస్కి. ఇక్కడేముంటుంది, ఉన్నవాళ్ళు ఏదో తంతి గాలిలో పుట్టబడ్డాడు, ఎక్కడో ఒక చిన్న దీంట్లో వచ్చేసారు, అంతే తప్పితే నథింగ్ మోర్ దెన్ దట్. వాళ్ళు అందుకని వాళ్ళ బాధ దీన్ని మాట్లాడుతున్నారు తప్పితే ఇంకోటి కాదు. అందులోనే మళ్ళీ ఇంకేంటంటే విహెచ్ అంటే మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గారు ఈ మధ్య ఆయన ఎక్కువ అంటే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని కానీ, ఇప్పుడు పార్టీకి సంబంధించింది కానీ. అలా అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఆయన ప్రెస్ మీట్లని కవర్ చేయొద్దు అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు అన్నారు అని అంటున్నారు. ఎందుకంటారు? ఇప్పుడు విహెచ్ గారిని పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని ఎప్పుడో అధ్యక్షుడు చేయాలి, ఎప్పుడో సీనియరు దళితుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, సీరియస్ కెసబియ్యం కాక వేరే చూపే లేకుండా కాంగ్రెస్ అని జీవితం అంతా ధ్యాస శ్వాస కాంగ్రెస్. సో అతనికి సముచిత స్థానం కల్పించాలి. ఎన్నికలప్పుడేమో బ్రహ్మాండంగా మాట్లాడేశాడు రేవంత్ రెడ్డి, ఎవరిని, హనుమంతరావు గారిని. ఆయన కూర్చోబెట్టి ఎన్నికలప్పుడు ముందు, ఎన్నికలు అయిపోయినాక అసలు పక్క పెడతాడు, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు. ఆయన పిలిస్తే, ఆయన ఒక సీనియరు కలిస్తే అంత అవమానించకూడదు కదా. కనుక ఆయన బాధలో చాలా అర్థం ఉంది. ఇలాంటివే కాంగ్రెస్లో ఉండే లోకలు ఇలాగైతే ఒక్కొక్కటి వాళ్ళు ఏంటంటే ప్రజల నుంచి కాకుండా పైనుంచి నియమించబడే అధికారం కదా. పైనుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు, నిన్నదాకా ఇదే సోనియా తిట్టినవాడే కదా చంద్రబాబు పక్క నుండి నోటికి వచ్చి తిట్టాడు, రక్తం తాగుద్ది, భూతం అన్నాడు, ఇంకోటి అన్నాడు, దెయ్యం అన్నాడు. ఇవాళ ఆవిడ దేవత అంటున్నాడు. సో ఇప్పుడు ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఆవిడ కాళ్ళ దగ్గర విశ్వాసం కుక్కలాగా ఉండేటప్పటికి సీఎం అయిపోయాడు, ఇప్పుడు ఆవిడని దేవత అంటున్నాడు. సో వీళ్ళందరూ అక్కడ ప్రాపకం సంపాదించుకుంటూ ఇక్కడ వ్యక్తులు అయ్యేవాడు.
వీళ్ళంతటా వీళ్ళు స్వతహా స్వయం ప్రకాశం ఉండదు. పైనుంచి ఢిల్లీ నుంచి సన్ గ్లాస్ పంపిస్తే వీళ్ళు వెలుగుతారు. కనుక వాళ్ళ మాటలు తీరు అలాగే ఉంటాయి.